హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ద జర్నలిస్ట్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెరీ గుడ్. ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 2 పిటిషన్లు పడ్డాయి. వేసింది గంగిరెడ్డి అనే వ్యక్తి. దాన్ని రెండింటిని క్యాన్సిల్ చేశారు. అవి ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీకి నామినేషన్ని రిజెక్ట్ చేయాలని, అంతే వారి తండ్రి అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి యొక్క బెయిల్ని కూడా వెంటనే రిజెక్ట్ చేయాలని చెప్పి గంగిరెడ్డి అనే వ్యక్తి ఈ రెండింటిని వేశారు. గంగిరెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు, వైఎస్ వివేకానంద రెడ్డిని నేనే చంపానని చెప్పి ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి. లొంగిపోయిన వ్యక్తికి పిటిషన్లు వేస్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. బట్ ఇదైతే రిజెక్ట్ చేశారు, అది వెరీ గుడ్. కానీ దీని వెనకాల ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ అవసరమా సరే విషయమా? ఎందుకు అనవసరంగా మర్చిపోయినారు గతంలో జరిగిన పెంట అంతా పులిందల్లా? ఎందుకు అవసరం మీకు? ఏం లేపని ఏం సాధించాలని మీరు చేస్తుంది ఇదంతా? అప్పుడే మర్చిపోయినారా మహేష్నే? ఏమ్మా వాళ్ళ పిల్లల్ని మీరే కదా చదివించినదే? అప్పుడే ఎందుకు ఏం మర్చిపోయినారు? అప్పుడే ఏం జరగాలనుకుంటున్నారు మీరు? మీరు షర్మిలను గెలిపించాలనుకుంటే గెలిపించండి సార్, మీ సపోర్ట్ అంతా ఇవ్వండి, మీ బలగాన్ని బందీని వాడండి, అంతేగాని ఇదేంది సార్ ఇదే? పోటీలో ఉండి లేకుండా చేయాలా, రాజకీయం నుండి తొక్కేయాలా మనుషుల్ని? ఏంది సార్ ఇదే? సార్ చూడండి సార్, మీకు పెద్దోళ్ళు, మీకు చెప్పేంత పెద్దోడిని కాదు, చాలా చిన్నోడే, మీకు చెప్పేంతటో నీకు కాదు. కానీ మీ అనుభవంలో మీరు చూసింది ఎంత ఉంటుంది? మీకు తెలియదు ఆ గడ్డ ఎట్లుంటుందో. మీ ఇంటి పక్కన ఉన్న జూబ్లీ హిల్స్ గడ్డలాగా ఉండదు కదా, మీకు పులివెందుల అడ్డ అది ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. ఎంత దూరం పోతాయో విషయాలు తెలుసు కదా మీకు. ఏమన్నా చిన్న జరుగుతాయి, ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? రేపు పొద్దున మీరే సీఎం అయినా సరే తర్వాత దాన్ని ఆపగలరా? మీకు తెలియదు కాదు కదా విషయమా? ఎందుకు సార్ మరి ఎందుకు లేపుతున్నారు ఇట్లాంటివన్నీ? దయచేసి అర్థం చేసుకోండి సార్. దయచేసి ఇలాంటివి వద్దు. ఫేర్గా కొట్లాడండి, లేదంటే అన్ఫేర్గానే కొట్లాడండి, పోయేదేం లేదు. కానీ ఇలా బ్యాక్ స్టాబింగ్ టైప్ ఆఫ్ కొట్లాట్లు వద్దు సార్. అది ఎస్పెషల్లీ పులిందల విషయంలో. ఏదో ఆ మనిషి అన్ని మాట్లాడుతూ పడతాన్నాడు, ఏమన్నా పడతాన్నాడంటే ఏదో చేతగాక పడతాన్నాడు అనుకుంటే మీకు తెలియదేం కాదు ఎందుకు పడతాన్నాడు. చెల్లెళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఆ మనిషి సైలెంట్గా ఉండారు. మీకు తెలీదా ఏం జరుగుతుంది రేపు? ఏమన్నా అయితే తేడా వస్తే ఎంత దూరం పోతుందో బాధగా చెప్తాను సార్. ఎంత దూరం పోతాయో తెలుసు కదా సార్ మీకు. వద్దు సార్, ప్లీజ్ చేతులు వచ్చి నమస్కరిస్తున్నా, ప్రాధేయపడుతున్నా. వద్దు సార్, ఇలాంటి పనులు వద్దు. తర్వాత రేపు పొద్దున ఏమైనా జరిగితే కుటుంబాలు నాశనం అయిపోతాయి సార్. ప్లీజ్ ఆపేయండి ఇకపై. సార్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసిన ఈ వీడియోని దయచేసి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ కుటుంబాన్ని వదిలేయండి సార్. వద్దు సార్ మనకి, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.